పింఛన్ల నరకం చూస్తే ఈనాడు ఒకటి రాసుకొచ్చాడు ఒక పెద్ద స్టోరీ. ఏంటంటే బ్యాంకు ఖాతాలే లేవు, నగదు జమ చేశారట, పింఛన్దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్, అవస్థలకు ఇవే సాక్ష్యాలు అంటూ పింఛన్ల పంపిణీ మీద విష ప్రచారం చేసేసారు. ఇంటింటికి వెళ్ళం ఒక్కచోట ఇస్తామని చెప్తున్నారు అంటూ పింఛన్ కోసం వెళ్ళి వచ్చి ఒకళ్ళు మృతి చెందారు. వైకాపా ప్రభుత్వ కుతంత్రాలకు వృద్ధుడి వలి పింఛన్ కోసం బ్యాంకుకి వెళ్ళి వడదెబ్బకు గురై మృతి, పింఛన్ నగదులో బ్యాంకు కోత, ఇవన్నీ రాసుకొచ్చారు. ఈ పాపాలు ఎవరివి? ఎంతకాలం ఈ అబద్ధాలతో ప్రజలు మోసం చేస్తారు? వాళ్ళని చక్కగా ఇంటి దగ్గరికి ఇస్తున్నది పోనీ ఇవాళ మనం అబద్ధం చెప్పి నమ్మిద్దాం అనుకుందాం. ఎంతకాలం ఇస్తున్నటువంటి జగన్ ఆపేయాలనుకుంటున్నాడా? ఆపించింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్. నడిపించింది ఎవరు? తెలుగుదేశం. కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వాలంటీర్ల మీద పెట్టింది ఎవరు? ఎప్పటికిప్పుడు వాడెందుకు వెళ్ళేవాడు, వీడెందుకు వెళ్ళేవాడు అని చెప్పి రోజు ఆ ప్రభుత్వ విభాగాలు ఈ ప్రభుత్వ విభాగాలు వెళ్ళి అడగండి వాళ్ళని ఏమని చెప్పేసి. ఏమంటారో చూద్దాం. నేను చెప్పాను కదా, ముందు మీ పార్టీ మీ పత్రికల్లో ఉన్నటువంటి సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లు పేపర్లు వేయడం బిగిన్ చేయండి. మీ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ వెళ్ళి పేపర్లు వేయడం బిగిన్ చేయండి. అప్పుడు వీళ్ళని అడగండి. బేసిక్గా జరగని పనిని మేము ఇక్కడ చెప్పాం కాబట్టి శాసించాలి అనుకుంటే అవ్వదు. ఇవాళ ఒక్కొక్కళ్ళు అనుభవిస్తున్న నరకానికి మాత్రం ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన టైం వస్తుంది.